భక్తుల గోవిందనామ స్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, డప్పు కళాకారుల వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆధ్యాత్మిక పాదయాత్ర శోభాయమానంగా సాగింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ సేవకు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, శేషమాలలతో కూడిన సారెను శ్రీనివాస మంగాపురం వరకు బయలుదేరిన ఆధ్యాత్మిక పాదయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంటా హారతి పట్టి స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక పాదయాత్రలో భక్తి గీతాలు ప్రచారం చేస్తూ కదిలే వాహనంలోని శ్రీవారి ప్రతిమకు పూజలు చేస్తుండటం భక్తులను ఆకర్షించింది. గోవిందరథం ముందు ప్రదర్శనగా వెళ్లి చెక్కభజనలు, కోలాటాలు ఎంతో ఆకర్షించాయి. తుమ్మలగుంట నుంచి ప్రారంభమైన ఆధ్యాత్మిక పాదయాత్ర ప్రతిపల్లెకు చేరింది. పల్లెల్లో ఆధ్యాత్మికత, ప్రజల్లో భక్తి భావాలను పెంచడం కోసం పాదయాత్రను పల్లెపల్లెలోకి తీసుకుని వెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చేశారు. తమ గ్రామానికి వచ్చిన సారెను ఆయా గ్రామాల పెద్దలు భక్తితో స్వీకరించి తలపై పెట్టుకుని గ్రామ పొలిమేర్లు దాటించడం, ప్రతి గ్రామంలో పెద్దలు, మహిళలు సారెత్తుకుని గోవిందనామ స్మరణతో ముందుకు సాగడం ఒక అద్భుతమైన ఘట్టమని అన్నారు. विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्।